హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ లీలా వేళ. ఇప్పుడైతే మనం ఆవకాయ పచ్చడి అయితే పెట్టుకుంటున్నామండి. ఈ ఆవకాయ పచ్చడికి మామిడికాయలు అయితే శుభ్రంగా కడిగి తుడిచి ఈ విధంగా అయితే ముక్కలు కోసుకున్నామండి. ఈ ముక్కలను ఒక గంట అయితే ఆరబెట్టాను. ఇవి ఒక కుంచుడైతే అయినవి. ఈ కుంచుడులో కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత దీనికి 2 గ్లాసుల కారానికి 1 గ్లాసు ఆవపిండి అయితే వేసుకోవాలి. 1 గ్లాసు ఆవపిండి, 1 గ్లాసు సాల్టు, మిక్సీ కొట్టి ఆరబెట్టి జల్లించిన సాల్ట్ అండి. ఇది 1 గ్లాస్ వేసుకోవాలి. ఇలాగ ఈ 3 వేసుకున్నాం కదండి. దీనికి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. మేము వేరుశనగ నూనె అయితే సిద్ధం చేసుకున్నాము. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా ఈ ముక్కలకి పట్టేలాగా ఇవైతే బాగా కలపాలండి. ఇవి బాగా కలిసిన తర్వాత దీనికి 1 కేజీ ఆయిల్ అండి. మేమైతే వేరుశనగ నూనె వేసుకుంటున్నాము. నువ్వుల నూనె అయితే ఇంకా మంచిదండి. ఇలా ఆయిల్ అయితే వేసుకున్నాం కదా. 1 కేజీ ఆయిల్ అయితే సరిపోతుందండి. 3వ రోజు చూసి మనము మిగతా ఆయిల్ కానీ, ఉప్పు కానీ, ఆవపిండి కానీ రుచి చూసి మన ఇష్టానికి తగినట్టు మనం అయితే వేసి కలుపుకోవచ్చు. 3వ రోజు బాగా కొద్దిగా మగ్గిన తర్వాత పచ్చడి ఇప్పుడు మాత్రం ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. 2 రెట్ల కారానికి 1 వంతు ఆవపిండి, సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ కలుపుకున్నప్పుడు. మీ గ్రేవీని బట్టి మీ ముక్కలకి ఎంతైతే పెంచుకోవాలో అది మీ ఆప్షనల్ అండి. ఇవన్నీ బాగా కలిసేలా కలిపాం కదా. నూనె, ఆవపిండి, కారం, వెల్లుల్లిపాయలు, సాల్ట్ ఇవన్నీ ముక్కలకు బాగా పట్టినాయి కదా. అంతేనండి, మనకు కావలసిన ఆవకాయ పచ్చడి రెడీ. చాలా సులువు కదండి. ఈ కొత్త పచ్చడప్పుడు చాలా ఇష్టంగా తింటాం మనం. దీన్ని జాడీలో నిల్వ చేసుకొని 3వ రోజు తీసి మళ్ళీ కలుపుకొని ఇంకా సంవత్సరం మొత్తం నిల్వ ఉంచుకొని తినొచ్చండి. దీనికి తడి తగలకుండా చూసుకోవాలి పచ్చడికైతేని. మనకు కావలసిన ఆవకాయ పచ్చడి రెడీ.